కానీ వాళ్ళు దేనికోసమైతే ఎదురు చూస్తూ వచ్చారో ఆ స్వప్నం సాకారం కాలేదు. విశాఖ ప్రజలకి స్టీల్ ప్లాంట్ తో విడదీరాని సంబంధం ఉంది. అది ఒక ఎమోషన్ లాగా ఫీల్ అవుతారు. అయితే స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఇప్పుడు మూతపడుతున్న అదే స్టీల్ ప్లాంట్ కోసం వారు పోరాడుతున్నారు. గత 3 నెలలుగా ఎంత దుర్భరమైన జీవితం అనిపిస్తున్నారంటే అందులో పనిచేసే కార్మికులు వేతనాలు కూడా లేవు. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అయినా అమ్మ లాంటి స్టీల్ ప్లాంట్ ని తిరిగి సాధించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే గ్యారంటీలతో అందలమెక్కిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నాంచుడు ధోరణనే పాటిస్తుంది. మొదట్లో శైలిలో విలీనం చేస్తామని అన్నారు. అయితే ఇప్పటికీ దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే అప్పుడు కార్మికుల్ని శాంతింప చేయడం కోసం ఏదో 4 మాటలు చెప్పినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడైతే ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ విశాఖలో రాబోతుందని తెలిసిందో అప్పుడే అర్థమైంది అసలు ప్లాన్ ఇదే అని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేయడానికి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ కంపెనీని స్థాపించడమే అని అర్థమవుతుంది. అందులో భాగంగానే ముందు గనులను అలాట్ చేయకుండా చేసి లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేసి ఫండ్స్ రిలీజ్ చేయకుండా దీని నిర్వహణ ప్రభుత్వానికి భారంగా ఉందని చూపి ఈ ప్లాంట్ ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేద్దామనుకున్నారు.